అభిషేక్కు దోకా లేదు. టచ్ చేసే సాహసం కూడా టీమిండియా చేయలేదు. ఎందుకో తెలుసా? జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్లో టీమిండియాలో ఎవరున్నా లేకపోయినా ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం పక్కా ఉంటాడు. ఇంత ఖచ్చితంగా చెప్పడానికి కారణమేంటో తెలుసా? స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ను ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే. ఇది టీమిండియా టార్గెట్. ఇందుకు తగినట్లుగానే గ్రూప్ స్టేజ్లో ఓటమన్నదే ఎరగకుండా విజయపరంపర కొనసాగించింది. కానీ కీలకమైన సూపర్ -8కు వచ్చేసరికి మొదటి అడుగే తడబడింది. సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇది టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ప్రస్తుతం సూపర్ -8 గ్రూప్ 1లో వెస్టిండీస్, సౌతాఫ్రికా ఒక్కో విజయంతో టాప్లో ఉన్నాయి. ఇండియా, జింబాబ్వే ఒక్కో ఓటమితో చివర్లో ఉన్నాయి. ఈ క్రమంలో రేపు ఫిబ్రవరి 26 గురువారం ఇండియా, జింబాబ్వే తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు టీ20 వరల్డ్ కప్ రేసు నుండి తప్పుకున్నట్లే. ఇక ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్లో గెలిచే జట్టు కూడా అంత సేఫ్ ఏమీ కాదు. భారీ విజయం సాధిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అంతేకాదు సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల ప్రదర్శనపై సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే భారత్ పక్కా జింబాబ్వేను చిత్తుగా ఓడించే ప్లాన్తో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇందుకోసం టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పైనే ఆశలు పెట్టుకోక తప్పదు. టీ20 వరల్డ్ కప్ సూపర్ -8 కొనసాగుతోంది. ఇందులోంచి 4 గ్రూప్ 2 నుండి 2, గ్రూప్ 2 నుండి 2 జట్లు సెమీస్కు చేరతాయి. ఈ క్రమంలో గ్రూప్ 1లో ఇప్పటికే జింబాబ్వేను భారీ పరుగుల తేడాతో ఓడించి వెస్టిండీస్ 2 పాయింట్లు +5.350 నెట్ రన్ రేట్ సాధించింది. టీమిండియాపై కూడా సౌతాఫ్రికా ఘన విజయం సాధించి 2 పాయింట్లు +3.800 రన్ రేట్ సాధించింది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే సెమీస్కు చేరాలంటే విన్నింగ్ పాయింట్లే కాదు నెట్ రన్ రేట్ కీలకంగా మారనుంది. అంటే టీమిండియా జింబాబ్వేపై భారీ విజయం సాధించాలన్నమాట. ఇది జరగాలంటే అభిషేక్ శర్మ లాంటి హిట్టర్లు జట్టులో ఉండాల్సిందే. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగల సత్తా ఉన్న క్రికెటర్. అతడి బ్యాటింగ్ టీ20 క్రికెట్కు సరిగ్గా సరిపోతుంది. అంతేకాదు గత క్యాలెండర్ ఇయర్లో అతడు అత్యధిక పరుగులతో అద్భుతంగా రాణించాడు. టీ20 క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్ల ర్యాంకింగ్లో టాప్లో నిలిచాడు. అయితే టీ20 వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి అతడి ఆటతీరు అంత గొప్పగా లేదు. ఫామ్ కోల్పోయి హ్యాట్రిక్ డకౌట్లతో చెత్త రికార్డు నెలకొల్పాడు. కీలకమైన సౌతాఫ్రికా మ్యాచ్లోనూ ఇతడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్లో ఇతడిని ఆడించరనే ప్రచారం జరిగింది. కానీ ఇది జరిగే అవకాశాలే లేవని స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్కి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు ఉంది ప్రస్తుతం హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ పరిస్థితి. ఓపెనర్ అభిషేక్ వరుసగా విఫలం అవుతున్నా భారీ హిట్టర్ కావడంతో జింబాబ్వేతో మ్యాచ్లో ఆడించక తప్పని పరిస్థితి. మరి ఎవరిని పక్కనబెట్టి సంజూ శాంసన్ను జట్టులో చోటు కల్పించాలి? అక్కడ తిలక్ వర్మ తప్ప మరో ఆప్షన్ లేదు. అందుకే అభిషేక్ స్థాయిలో విఫలం కాకపోయినా కాస్త డీసెంట్ పరుగులే చేసినా తిలక్ వర్మపైనే వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్ -8లో కీలకమైన మ్యాచ్ వేళ టీమిండియాకు షాక్ తగిలింది. యువ క్రికెటర్, మంచి ఫినిషర్ రింకు సింగ్ జట్టుకు దూరమయ్యాడు. రింకు సింగ్ తండ్రి ఖాన్ చంద్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి పూర్తిగా క్షీణించి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఇలా వ్యక్తిగత కారణాలతో రింకు జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ఆడించే అవకాశాలున్నాయి. గురువారం జరిగే మ్యాచ్ టీమిండియాకే కాదు జింబాబ్వేకు డూ ఆర్ డై మ్యాచ్. ఆస్ట్రేలియా వంటి బలమైన టీంను ఓడించి అనూహ్యంగా సూపర్ -8లోకి దూసుకువచ్చింది జింబాబ్వే. దీంతో ఆ జట్టుకు వరల్డ్ కప్ ట్రోఫీపై ఆశలు చిగురించాయి. కానీ వెస్టిండీస్ చేతిలో ఓటమితో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. భారత్ చేతిలో ఓడిపోతే ఆ టీం వరల్డ్ కప్ నుండి నిష్క్రమించాల్సిందే. అందుకే ఈ మ్యాచ్ను జింబాబ్వే కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. టీమిండియాను ఓడించేందుకు పక్కా వ్యూహాలతో బరిలోకి దిగనుంది.